ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసినది నిస్వార్థమైనటువంటి వ్యక్తులు. అంటే మీ నుంచి ఎప్పుడూ ఏది కావాలి అని కోరుకోనివాడు. మీరు బాగుండడం తప్ప మీ నుండి వాళ్ళకి ఏదో కావాలని అటువంటి వాళ్ళని గౌరవించడం, అటువంటి వారి మాట వినడం, అవి మన శ్రేయస్సుకి కారణం. వారి మాట కొంచెం కఠినంగా ఉండొచ్చుగా, అది అమృత పైకి కఠినంగా ఉంటుంది. దూత్ పేడ అంటాం. దూత్ పేడ అన్న మాట అంత బాగుండకపోవచ్చు, కానీ తింటే అది పాలకోవా. కొంతమంది ప్రేమ కూడా అంతే. వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా మనతో వారి అనుబంధం ఎటువంటిది అంటే మన యొక్క అభ్యున్నతిని కోరుకోవడం, మనం వృద్ధిలోకి రావాలి అని ఆశించడం తప్ప మన వలన వాళ్ళకేదో ప్రయోజనం జరగాలి అని కోరుకోవడం వాళ్ళు ఉండదు.